మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏమిటి, 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ వారం గ్రహస్థితి వృషభంలో గురువు వక్రించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రగతి, అంటే 2 గ్రహాలు వక్రించున్నాయి. కేతువు ఈ యొక్క కన్యారాశిలో ఉంటూ కన్య నుంచి వృశ్చికం వరకు ఈ వారం రోజుల పాటు చంద్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా బుధుడు కన్యలోని, రవి మకరంలోని, కుంభంలో శుక్రశనిలో, రాహు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ పిహెచ్డీస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వృత్తి వ్యాపార సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా వ్యాపారానికి కారకుడైనటువంటి బుధుడు 2వ స్థానంలో ఉన్నందుకు వ్యాపారాలలో ఖచ్చితంగా మీకు అభివృద్ధి ఉంది, ధనపరంగా యోగం ఉంది. కాకపోతే వ్యాపార స్థానంలో కేతు ఉన్నందుకు మీ యొక్క వ్యాపారాలు ఇంకా బాగా సాగాలి అని అనుకుంటే లాభంలో కేతు ఉండడం మంచిదే. కేతు గ్రహం దగ్గర, గణపతి దగ్గర చక్కగా మీరు దీపారాధన చేయండి. మరియు విష్ణు సహస్రనామాలు లేదా ఓం నమో నారాయణాయ, ఓం మహాగణాధిపతయే నమః అని చేస్తూ ఉండండి చాంటింగ్. తద్వారా మీకు ఖచ్చితంగా ధన అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. రవి 3లో ఉన్నందుకు దశమాధిపతి అయ్యాడు. ఉద్యోగంలో చేస్తున్న ఉద్యోగంలో అధికారుల వల్ల, మీ సుపీరియర్స్ వల్ల కొంత ప్రదేశం మారడం లేదా షార్ట్ జర్నీస్ ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. ఇంకా శని శుక్రులు ఇంకా కలిసి 4లో ఉన్నారు. ఈ యొక్క అర్ధాష్టమ శని ఇంకొక 3 నెలల దగ్గరలో అయిపోతుంది. కాబట్టి మీరు 3 నెలల తర్వాత ఏదైనా కన్స్ట్రక్షన్స్, ప్రాపర్టీస్ తీసుకోవడం చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసుకోకూడదని కాదు, బట్ అది డిపెండ్ ఆన్ మీ యొక్క పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే పంచమ రాహు రాజకీయ యోగాన్ని, రాజకీయంగా దూసుకు వెళ్ళడానికి మంచి యోగాన్ని ఇస్తున్నాడు. సినిమా ఫీల్డ్స్లోని, క్రియేటివ్ ఫీల్డ్స్లో, యానిమేషన్ రిలేటెడ్ వాటిలో కూడా మంచి యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. కాకపోతే ఇక్కడ శత్రువుల విషయంలో ఈ యొక్క పని చేయడం వల్ల అనవసరమైనటువంటి శత్రుత్వాలు ఏర్పడతాయి. ఇది అనవసరంగా కోర్టు కేసెస్ వరకు వెళ్తుంది అని అనుకునేటువంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా దుర్గా ఆరాధన చేయండి. ఉద్యోగరీత్యా మరింత బాగుండాలి అని అనుకుంటే కనుక సూర్య నమస్కారాలు చేసుకోండి. వ్యాపారాల్లో బాగా అభివృద్ధి రావాలనుకునేటువంటి వారు గణపతిని ఆరాధించండి. ఓం గం గణాధిపతయే నమః అనుకుంటూ ఉండండి. వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగాలు, కొత్త వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగాల్లో చేసేటువంటి వారికి మంచి అభివృద్ధి పదం వైపు వెళ్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసింది ఓం దుర్గా నామాన్ని, గణపతి నామాన్ని ఎక్కువగా చేయండి అనే విధానం బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఉంటుంది కదా, గోచారం కాకుండా అసలు పర్సనల్ చార్ట్లు రీడింగ్ చేయించుకోవడం ద్వారా మనం ఎటువంటి అంశాలు తెలుసుకోవచ్చు, దీని ద్వారా మనం ఏదైనా జీవితాన్ని మార్చుకోవచ్చు అని అడుగుతున్నారు చాలామంది నన్ను. అంటే నా రిలేటివ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అప్పటి వరకు జాతకం చూపించుకోని వారు కావచ్చు. అందుకని నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకం ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు పూర్వజన్మల్లో గతంలో ఏదైతే చేశారో దాని యొక్క రిజల్ట్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళి ఒక ఎగ్జామ్ రాశారు. మీరు ఎగ్జామ్ ఎలా రాశారో దాన్ని బట్టి మార్క్స్ ఎలా వస్తాయో అదేవిధంగా మనకి జన్మజాతక చక్రం అలా ఏర్పడి మీరు చూడడానికి అద్భుతంగా కనిపిస్తున్నారా, లేకపోతే స్ట్రెంగ్ఫుల్గా ఉన్నారా, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, ఇవన్నీ కూడా మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది. మరి తెలిస్తే ఏమిటి లాభం అనేది ఇక్కడ సందేహం కలుగుతుంది. మీ లోపల ఏదైతే లోపం ఉందో, అంటే ఆత్మస్థైర్యం లేదనో, లేకపోతే నేను
బాడీ పరంగా నేను స్ట్రెంత్‌గా లేకపోతున్నాను, లేకపోతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. ఇలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఉండదు అదృష్టవశాత్తు వాళ్ళకి లగ్నం బావుంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చో చెప్తుంది మీ లగ్నం. మీ లగ్నాన్ని చూసి బాబు నువ్వు ఇది చెయ్యి. ఈ దేవతారాధన చెయ్యి. సూర్యుడు ద్వారాయే లగ్నం పాడైందనుకోండి. అప్పుడు సూర్య నమస్కారాలు చేయడం, గోధుమలు దానంగా ఇస్తూ ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. చంద్రుడి ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా, బుధుడి ద్వారా అట్లా ఒక్కొక్కటి ఉంటుంది. మరి రెండవది ధనం. చాలామందికేంటంటే ఇవాళ రేపు ఉండేటువంటి ఈ యుగంలో ధనమే ప్రధానమైపోయింది. ధనం మూలమిదం జగత్. ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే మీ పర్సనల్ చార్ట్‌లో ధనాధిపతి ఎవరు? అతను ఎవరి చేత అంటే ఏ మూలకంగా మీకు ధనాన్ని ఇచ్చే యోగంలో ఉన్నాడో చూసుకుంటే, ఆ రూట్‌లో మీరు ట్రై చేసుకుంటే ఎక్కువ కష్టపడ్డం చాలామంది చూడండి విపరీతంగా కష్టపడుతున్నానండి. అసలు ఎంత సిన్సియర్‌గా కష్టపడుతున్నా రావాల్సినంత ఫలితం రావట్లేదు. కష్టమే అయిపోతుంది గానీ రూపాయి రావట్లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంది వాళ్ళకి రాని దిశలో అంటే వాళ్ళకి రానటువంటి వాళ్ళకి ఏ రూపంలో అయితే రాదో ఆ రూపంలో కష్టపడుతున్నారు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే స్కూల్స్ పెట్టేశారు. కానీ వాళ్ళకి ఫీల్డ్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ దాంట్లో ఉంటుంది. స్కూల్‌లో ఎందుకు వస్తుంది? రాదు కదా! అలాగే మనకి కొంతమందికి హోటల్స్ పెట్టారు. కానీ వాళ్ళకి స్కూల్స్‌లో ఉంటుంది. లేదా జిమ్‌లో ఉంటుంది ధనయోగం అనేది. ఆ ఒక వ్యాపారం పెట్టాల్సింది ఇంకో వ్యాపారం. కొంతమందికి వ్యాపారాలే అచ్చరావు. మరి కొంతమందికి అట్లా రకరకాలు ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. మీ బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. వ్యాపారంగా కలిసి వస్తుందా లేదా అని. అది ప్రధానంగా. కొంతమందికి అసలు వ్యాపారం కలిసి రానప్పుడు ఓన్లీ జాబ్ చేసుకోవాలి. అది మీ పర్సనల్ చార్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే అన్నదమ్ములతో ఎందుకు గొడవలొస్తున్నాయి? వాటిని తగ్గించుకోవడం అంటే ఎట్లాగా? చదువు విషయంలో చిన్నప్పుడు పిల్లలకి ఏ ఏ చదువు సంబంధించి చదివితే వీళ్ళకి ఫ్యూచర్ బావుంటుంది. వీళ్ళకది కలిసొస్తుంది. దాని ధనాధిపతిని, చతుర్థాధిపతిని కలిపి చూస్తాం. అలాగే సంతానం అభివృద్ధి అవ్వట్లేదనో, సంతానం కలగట్లేదనో అన్నప్పుడు పంచమాధిపతి ఎలా ఉన్నాడు? దాన్ని బట్టి మీకు సంతానం కలగడం కానీ, అసలు సంతాన యోగం ఉందా లేదా? ఒకవేళ లేకపోతే అడాప్షన్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా 6వ అధిపతి రుణ, రోగ, శత్రుస్థానం అంటారు. దాన్ని పూర్వజన్మ కర్మ 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి 6వ స్థానాధిపతిని బట్టి మీకు ఇప్పుడు చేసుకునే రెమెడీస్ అదేవిధంగా మహాదశలు వచ్చే జీవిత భాగస్వామి ఎలాంటి జీవిత భాగస్వామి ఉన్నారు మీ జీవితంలో ఒకవేళ ఉంటే గనక ఏదైనా డివోర్సెస్ గొడవలు ఉంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి ఆకస్మిక సంఘటనలు ఎలా జరుగుతాయి లైఫ్లో ఒకవేళ వాటిని ఎలా తప్పించుకోవాలి ఇక్కడ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏంటంటే మీరు దాని నుంచి పూర్తిగా తప్పించుకోలేకపోయినా కొద్దిపాటి దీంతో తగ్గేలాగా అంటే ఏదో పెద్ద కార్ వచ్చి లేకపోతే బైక్ వచ్చో గుద్దేసేది కాకుండా ఏదో చిన్న సైకిల్ అతను వచ్చి గుద్దే దీనిలోకి తీసుకురావచ్చు ఆస్ట్రాలజీలో రెమెడీ చేసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి విదేశాలకి కోసం ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళగలుగుతారా వెళ్ళలేరా ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది ఎప్పటి నుంచి టైం బాగా ఉంటుంది అనేటువంటి ఇట్లాంటి అన్ని అంశాలు కొన్నిసార్లు టైం ఇప్పట్లో బాగోదు ఒక 20 సంవత్సరాలకు అలాగే నడుస్తుంది మరి అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మీరు ఏ దేవతామూర్తిని పట్టుకున్నట్లయితే మీ టైం ఖచ్చితంగా మారుతుంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఈ అంశాలు చాలా స్పష్టంగా చెప్తుంది ఎక్కడో తడుముకుంటూనో డౌట్ఫుల్గాను చెప్పడం ఉండదు ఎందుకంటే గ్రహము ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ రిజల్ట్ ఖచ్చితంగా గ్రహం అట్లాగే ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు మరి జాతకం లేదండి ఏమీ లేదు ఏం చేయాలి ఒకటే చెప్తాను నేను జాతకం లేనంత మాత్రం భయపడాల్సిన పని లేదు శుభ్రంగా అమ్మవారిని నమ్ముకోండి మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళండి 100% అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుంది శ్రీమాత్రే నమః